హాయ్ అండి, నేను మీ క్యాచీ చాట్స్. మీ సేవలో రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణ మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఉంది. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నుండి వివరాలకు వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. అది ఏంటంటే, దయచేసి ఈ వీడియో ఎవరైనా కొత్తవారు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ముందుగా ఏదైతే నేను చేసిన వీడియో ఏదైతే ఉందో క్యాచ్ చాట్స్ నుంచి ప్రతి వీడియో అనేది మీకు ముందుగా మీకే వస్తుంది. కాబట్టి అప్డేట్స్ మీరు ముందుగానే చూసుకోవడానికి వీలుంటుంది. ఇంకెవరైనా కొత్తవారు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియోని ఇంకా ముందుకు పోతుంది, తెలుసుకోవడం ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకు చేరుతుంది. కాబట్టి దయచేసి సహకరించగలరని విన్నపిస్తున్నాను. ఇక వివరాలకు వెళ్తే, రేషన్ కార్డుల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఒక తీపి కబురు అందించిందని చెప్పొచ్చు. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. అదేవిధంగా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం ఒక గమనార్హం. శనివారం నుంచి మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తులు అయితే అప్లై చేసుకోవచ్చని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు అయితే ఈ ఉత్తర్వులు జారీ చేశారండి. సర్కార్ తాజా నిర్ణయంతో అర్హులందరికీ కార్డులు అందనుండగా ఉచిత బియ్యం పొందే అవకాశం కూడా దక్కనుంది. అయితే దరఖాస్తులు ఇప్పటికే ఎన్ని వచ్చినాయంటే 40,080 దరఖాస్తులు అయితే ఇప్పటికే ప్రభుత్వానికి అందినాయి. రాష్ట్ర ప్రభుత్వం 4 సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు ప్రకటించేందుకు గత నెల 21 నుంచే 4 రోజుల పాటు గ్రామ వార్డు సభలు నిర్వహించడం అయితే జరిగింది. ఈ సభల్లో అర్హుల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. ఇలా 20 గ్రామీణ మండలాల నుంచి 32,727 దరఖాస్తులు అయితే అందినాయి. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల పరిధిలో 8,353 దరఖాస్తులు అయితే అందాయండి. మాన్యువల్గా స్వీకరించిన ఈ దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించలేదు. దీంతో ఆయా దరఖాస్తులు ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయంలో బీరువాలకే పరిమితమైపోయినాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఆన్లైన్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించింది. అయితే వీరంతా తిరిగి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు తిరిగి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు కార్డుదారుల పేరు, చిరునామా, ఇంటి నంబర్లు ఏవైనా తప్పుగా ముద్రితమై ఉంటే వాటిని కూడా సరిచేసుకునేందుకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించని చెప్పుకోవచ్చు. మీ సేవా కేంద్రాల్లో తగు ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించడం అయితే జరిగింది. ఈ ప్రక్రియ ఈ ఒక్క రోజుకు, ఈ 2 రోజులకో కాదు, ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుందని ప్రభుత్వం అయితే పేర్కొంది. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా ఆన్లైన్ అవకాశాన్ని కల్పించినట్టు జిల్లా పౌర సరఫరాల అధికారి ఎండి వాజిద్ అలీ గారు తెలిపారు. కాగా గతంలో మార్పులు చేర్పుల కోసం అందిన 34,451 దరఖాస్తులను ఆన్లైన్ చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు వివరించడం అయితే జరిగింది. తద్వారా వీరందరికీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సరుకులు అందనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా క్యాచీ చాట్ని చూడండి. థ్యాంక్ యూ. Please subscribe. For more updates, for interesting updates, Please do subscribe.